ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క టర్మ్ లో వచ్చి దాదాపు 15,078 సచివాలయాలు కట్టాడే. 18 నెలలు అయిపోయింది. ఒక బిల్డింగ్ కట్టాడంటే ఒకటన్నా. ఇక్కడ ఉన్నటువంటి ఏ గ్రామంలో ఒక చిన్న ఒక రూమ్ కట్టాడా? 10,000 పైచీలకు విలేజ్ క్లినిక్స్, 4,000 పైచీలకు డిజిటల్ లైబ్రరీ, 10,000 పైచీలకు ఆర్బీకే సెంటర్లు, వేల సంఖ్యలో స్కూళ్ళ నిర్మాణం. ఇది కదా అభివృద్ధి అంటే. 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం గొప్ప అనిపించలేదా? 4 సార్లు ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి వ్యక్తి ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురాకపోగా తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేస్తాడా? ఇదా విజన్ అంటే? ఇందుక నెత్తిన పెట్టుకుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థని దోపిడీకి ఉపయోగిస్తున్నారు.